ప్రతి ఒక్కరికి శుభాలు ప్రకటిస్తున్నాం. వాక్యంలోనికి వెళ్ళే ముందు అందరం ఒక నిమిషం కళ్ళు మూసుకొని వాక్యం దేవుడు గనుక ఆ వాక్యం మనం విన్నప్పుడు శ్రద్ధగా వాక్యం విని ఆ వాక్యం చేత దేవుడు మనతో మాట్లాడాలని దేవుని అడుగుతాం. మౌనంగా దేవా మాతో మాట్లాడు, మాకు ఇచ్చినటువంటి ఈ అద్భుత అవకాశాన్ని మేము సద్వినియోగపరచుకునేటకు వాక్యం చేత మాతో మాట్లాడు. మేము తొలగిపోకుండానట్లు, జారిపోకుండానట్లు క్రీస్తు అనే బండ మీద మా కట్టడను కట్టండి. మా అంతటా మేము నిలబడలేము, మీరు నిలబడితే మేము నిలబడగలం. నిలబెట్టమని బ్రతిమలాడుచున్నాం. నా సొంతం నా స్వనీతిని బంధించు నాయన. నా నోటిని మీ బూరగా మలుచు, నన్ను మీ సిలువ చాటును మరుగుపరచు. వాక్యం చేత ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మంచిది. మనమందరము కడవరి దినాల్లో, చివరి దినాల్లో ఉన్నాం. గడిచిన కాలం నేను ఒక దైవజనుని యొక్క వర్తమానం నేను వినినప్పుడు తను ఒక మాట ఏమన్నాడంటే, మనము ఎవరిని ఆరాధించాలా, ఎవరికి ప్రార్థన చేయాలా, ఎవరి ద్వారా ఎవరికి చేయాలా అనే మాట మాట్లాడినప్పుడు నాకు కొంచెం బాధ కలిగింది. ఎవరి ద్వారా ఎవరి దగ్గరికి ఎవరికి ప్రార్థన చేయటానికి బైబిల్ అలా చెప్పట్లేదు. బైబిల్ని ఈ లోక జ్ఞానము వెర్రితనం అని బైబిల్ చెప్తా ఉంది. కానీ ఈ లోకం ఏమంటుంది? దేవుని జ్ఞానమే వెర్రితనం అంటుంది. సరే, ఈ లోకమే దేవుని జ్ఞానం వెర్రితనం అన్నదంటే పర్లేదు, లోకం అన్నదని. దేవుని దగ్గరికి వచ్చినటువంటి దేవుని బిడ్డలు, దేవుని కొరకు తెలిసినటువంటి దైవజనులు కూడా నీకు జ్ఞానం లేదు అంటే చదువుకోలేదు అనే మాట మాట్లాడుతున్నారంటే అది వెర్రితనమే అని నా దృష్టి. ఎందుకంటే దేవుడు వెర్రి వాళ్ళను ఎక్కడ అధికారుల మధ్యలో కూర్చోబెడతానన్నాడు. ఆ యొక్క దరిద్రులను అధికారుల మధ్యలో కూర్చోబెడతానన్నాడు. వెర్రి వాళ్ళను పండితులుగా చేస్తానన్నాడు. చేపలు పట్టే వాళ్ళని ఏం చేసిండు దేవుడు? మనుషులను పట్టే జాలరుగా చేసిండు. అయితే చాలామంది అనుకుంటుండొచ్చు, చదువులేదు కదా ఈయన, అలాగే ఏమంటారు, సమర్థించుకుంటుండో అని అనుకోవచ్చు. కానీ మేధావులందరూ కూడా ఈ యొక్క వాక్య భాగాన్ని అర్థం చేసుకోలేక దేవుడిచ్చిన కృపను పొందలేకపోతా ఉన్నారు. దేవుడు ఏమంటాడంటే, ఒకడు లోకమంతా సంపాదించుకొని పరలోక రాజ్యం సంపాదించుకోకపోతే ఏమి లాభం అంటాడు. అంటే ఏ విధంగా? ఒక జీవితం అంతా కష్టపడి చదివి ఆ యొక్క చదువుకు తగిన ప్రతిఫలం దొరకక వాడు చచ్చిపోతే ఏమి లాభం? అదే చదువు, అదే నీ యొక్క శ్రమ, అదే నీ ఆలోచన, అదే నీ ఉద్దేశం దేవునిదైతే ఆ నిత్య రాజ్యంలో ఆ ధనమును సమకూర్చుకుంటామని దేవుని వాక్యం చెప్తా ఉంది. మాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన జీవితం అంతా చదువు కొరకే పెట్టాడు. ఇంతవరకు ఉద్యోగం రాలేదు. నిజంగా ఆ ఉద్యోగం కొరకు దేవుని మీద అసహనం. నాకు దేవుడు ఏం చేసిండు అని నేను చాలాసార్లు మాట్లాడిన. దేవుడు చేసినటువంటి మేళ్ళు, మనం ఆరోగ్యంగా ఉండడం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అవయవానికి మనం వేసుకుంటే దేవుడు మనకు ఎంతో మేలు చేసినట్టు కదా. ఉద్యోగం సంపాదించి దానికి తగినట్టు ఆ హాస్పిటల్లోకో లేకపోతే ఇంకో దేనికో పెట్టుకుంటే ఏమవుతుంది? ఆ విషయాన్ని మనం గ్రహించాలి. కనుక దేవుని ఉద్దేశాన్ని గ్రహించిన వారు వెనకకు తొట్టిల్లారు. మనం ఒక ప్రణాళిక ఉంటుంది. దేవుని కొరకు మనం నిలబడాలని దేవుని దగ్గరికి వచ్చిన మొదట్లో అందరూ ఏమనుకుంటారంటే దేవునితోటే నడవాలని అనుకుంటారు. రాను 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 మెల్లిమెల్లిగా ఏమవుతుంది? ఏ విధంగా చల్లగా అవుతుంది అంటే, ఉద్యోగం చేస్తే తప్పు కాదు, డబ్బు సంపాదిస్తే తప్పు కాదు, మన పిల్లల్ని మనం మంచిగా గొప్పగా ఉండాలనుకోవడం తప్పు కాదు. ఇలాగా ఒక్కొక్కటి మెల్లగా దూరం అవుతూ ఉంటారు. కానీ దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎప్పటికైనా కానీ లోక సంబంధమైన వాటి కొరకు ఆలోచించొద్దు, ఆశించొద్దు,
లక్ష్య పెట్టొద్దు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం ఈరోజు కొంత భాగాన్ని మనం చూసుకుందాం. యూదా పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి అమ్మా. కాస్త త్వరగా మైక్ పట్టుకొని చదవండి బిడ్డ. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నాను. నేను మీకు జ్ఞాపకము చేయుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తు నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. స్తోత్రం ప్రభువా. మీ ఉద్దేశమును మీ ఉపదేశమును మేము ఆలకించి, నాయనా మీరు ఇచ్చినటువంటి ఉపదేశమును మేము ఎల్లవేళలా గైకొనుచు మీ ఉపదేశానుసారంగా నడుచుకునేటకు శక్తిని, జ్ఞానమును ప్రసాదించండి. వాక్య భాగంలోనికి వెళ్తున్నాము తండ్రి. మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి నాయనా. మీలో అనేకులు బోధకులు కాకుడి, ఎందుకనగా మీకు 2 శిక్ష అన్నాం ప్రభు. వాటి మాటలను జ్ఞాపకం ఉంచుకొని మీ పాద సన్నిధిలో మమ్మల్ని స్థిరపరచమని బలపరచమని బ్రతిమలాడుకొనిచున్నాం. అట్టి శిక్షకు మేము పాత్రులు కాకుండానట్లు మమ్మల్ని సరైన మార్గంలో నడిపించమని బ్రతిమలాడుకొనిచున్నాం తండ్రి. సహాయం చేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యూదా గారు రాసినటువంటి క్రొత్త నిబంధనలో ఆ యొక్క యూదా గారు ఏమని ప్రస్తావిస్తుండంటే, పాత విషయాన్ని ఒక మాట ఇశ్రాయేలీయుల గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నాను. నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నది ఏమనగా, ప్రభువు ఐగుప్తు నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేసిండు అని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది నేను ఎందుకు మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నానంటే, యేసు ప్రభుల వారు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని కూడా ఒకవేళ మనము దానిని నమ్మకపోతే ఏమవుతామని మనకి యొక్క హెచ్చరింపు అవుతుందండి. మనం కూడా ఇక్కడ ఒకరోజు ఉంది, మనం కూడా నాశనం అయ్యేటటువంటి ఆ యొక్క సంఘటన జరుగుతుందని మనం విశ్వసించాలి. ఎందుకంటే ఇక్కడ అప్పుడు ఇశ్రాయేలీయుల నుండి విడిపించిన దేవుని నమ్మలేదు కనుక వాళ్ళు నాశనమైనరు. ఇప్పుడు మనల్ని పాపము నుండి విడిపించినటువంటి దేవుడిని కూడా మనం నమ్మకపోతే మనకు కూడా ఒకరోజు నాశనం ఉన్నదని ఆ యొక్క యూదా గారు హెచ్చరిస్తూ ఉన్నారు. దయచేసి ఈ ఉపదేశాలు మీరు నమ్మరు. మీరు ఇప్పుడు అలక్ష్యం చేసిరనుకో, ఈ ఆనిముత్యాలు సరిగా దొరకకపోవచ్చు. ఎందుకు అంటున్నాను ఆనిముత్యాలు అంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి బోధలన్నీ కూడా ఒక విధంగా అర్థం కాకుండా ఒకరిని మనం నిందించడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు ఏమంటుండంటే, చదువు కాదు ముఖ్యము, ఏదైనా కావాలంటే నన్ను అడగండి, నేను తెలియజేస్తాను. ఆయన తెలియజేయకుండా మనకి ఏది తెలియదని దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని అడగాలి, దేవా నాకు ఇది అర్థమైతలేదు, నాకు తెలియజేయి, నాకు అర్థమైతలేదు, నాకు తెలియజేయి అని అడుగు. దేవుడు ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే, అడుగుడి మీకు ఇవ్వబడును. ఏం అడగమన్నాడు? అందరు ఏం చేస్తారు తెలుసా, మీరు అడగక పొందుకుంటలేరు, దేవుడు అడగమంటుండు, ఇస్తానంటుండు అని చెప్పి చాలామంది సంఘ కాపులు చెప్పడం నేను విన్నాను. కానీ అప్పుడే ఇంకొక చోట ఏమని ఉంటుందంటే, అన్యజనుల వల్ల మీరు అడగకండి అంటారు కదా. ఏం అడగమంటుండు కానీ అన్యజనుల వల్ల అడగకుండా. అన్యజనులు అంటే అందరూ లోకస్తులు ఏమడుగు, భోజనము, సుఖమైన నిద్ర ఉంటే చాలు, ఆ తర్వాత నిన్ను ఆరాధిస్తా అంటారు. అది అన్యజనులు. ఏమంటారు, పిల్ల పాపలతో సుఖంగా ఉండు, 5 ఆరోగ్యాలతో వర్ధిల్లు. ఇది కాదు, అన్యజనులలాగా మనం అడగకూడదు. మనల్ని ఏమంటుండే దేవుడు అంటే, క్రైస్తవులుగా, క్రీస్తును పోలిన వారిగా, క్రీస్తు నా దేవుడని ఒప్పుకున్నవారు క్రీస్తును పోలి నడుచుకుంటారు. క్రీస్తు ఏం చేసిండు? యేసయ్య ఈ లోకానికి వచ్చి ఏం చేసిండు? ఆయన పరలోకాన్నే చూపించిండు, పరలోకం కొరకే ప్రయాసపడ్డాడు. అతి తక్కువ కాలంను ఆయన అనుభవించి త్వరగా తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఏమన్నాడు ఆయన? మనం ఏమైనా ఉన్నాము? యాత్రికులమై ఉన్నాము, మనం పరదేశులమై ఉన్నాము. మనం యాత్రికులము, మనం ఒక ప్రయాణానికి లోకానికి వచ్చినాము, మనము పరలోకానికి వెళ్ళవలసిన వారం, మనం పరదేశులం. ఆ విషయాన్ని గ్రహించితే మన ఆయుష్ 100 ఏళ్ళ 80 ఏళ్ళ అది ఆయన నిర్ణయిస్తాడు. కానీ మన ఉద్దేశం మాత్రం ఎప్పుడు ఎలాగుండాలా? యాత్రికులము, పరదేశులం అనే విధంగా మన ఆలోచన ఉండాలి. అయితే ఇక్కడ ఈ దైవజనుడు మనకు జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, నమ్మకపోతే ఏమవుతున్నామని? నాశనం అవుతున్నామని ఆ దైవజనుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
అయితే అదేవిధంగా ఒక చిన్న మాట దాన్ని జ్ఞాపకం చేసుకొని తర్వాత ఉపదేశాన్ని విందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. చదవండి. 21వ అధ్యాయం 4వ అధ్యాయం 21వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. నా యందలి సత్యము ఉన్నది, నా యందలి సత్యమున్నది, ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారిని ఎడలా ఉన్నట్టుగానే. మళ్ళీ మొదటి నుంచి చదవమా 21. నా యందలి సత్యము ఉన్నది. సారీ, మంచిగా చదువురా. నా యందలి సత్యము నానా ఆయననా? ఆయన. సరిగ్గా చదువు. ఆయన యందలి సత్యము ఉన్నది, ఆయన యందలి సత్యమున్నది, ఉన్నట్టుగానే ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు ఇలాగు క్రీస్తును నేర్చుకొని వారు మీరు అలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. ఏమంటున్నాడు ఆ యొక్క దైవజనుడు అంటే, ఆయన యందు, ఎవరి యందు? యేసు ప్రభుల వారి యందు సత్యమున్నది, ఉన్నట్టుగానే. చాలామంది ఏమంటారంటే ఈ మాట బైబిల్లో ఉన్నట్టు ఒక పొల్లైనను సున్నైనను తీసివేయడానికి వీల్లేదు అన్నాడు. మనం తీసివేయడానికి వీల్లేదు, మనం దాంట్లోకించి వేరే దాంట్లోకి తీసేస్తలేము, కానీ దాంట్లో ఉన్న పరమార్థాన్ని గుర్తించమని దేవుడు అంటా ఉన్నాడు. ఈ యొక్క స్పష్టమైన వాక్యము మనకి ఏమని తెలియజేస్తుందంటే ఆ సృష్టికర్తను గుర్తించమని చెప్తా ఉంది. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. పరిశుద్ధ లేఖనంలో పొందుపరిచిన మాట ఏ మాట కూడా ఉత్తగా రాయబడలేదు. ఆ మాటను మీరు గైకొనుట కొరకే ఆ దేవుడు, మీరు గ్రహించుట కొరకే, మీరు అన్వేషించుట కొరకే ఆ పరిశుద్ధ లేఖనంలో రాయబడ్డాయి. ఒక చోట రాయబడి ఉంటుంది పరిశుద్ధ లేఖనంలో కొంత అచ్చట కొంత ఇచ్చట రాయబడినటువంటి మాట ఎందుకు రాయబడింది అంటారు? మీకు తెలియాలంటే ఒకే లెవెల్గా, ఒకే కంటిన్యూగా ఒక సీరియల్, ఒక లెటర్ రాసినట్టు రాయొచ్చు కదా. ఎందుకు రాయలేదంటే మీరు అన్వేషించాలా. మీ ఆసక్తిని చూస్తాడు, మీ యొక్క అన్వేషణ, మీ యొక్క దేవుని వెతుకులాట ఆయన చూసి ఆయన మీకు గ్రహింపజేస్తాడు. ఆయన నియమించకపోతే మనము, ఆయన నిర్ణయించకపోతే మనం పరలోక రాజ్యం పోవడం అసాధ్యం. కనుక ఆయన ప్రేమను పొందడానికి మనం మొట్టమొదట ఆయన కృపను, ఆయన ప్రేమను పొందుకొనడానికి అడగాల. ఏమంటే, దేవా నీతో ఉండే ఆ యోగ్యత నాకు ఇవ్వు, మీ రాజ్యంలో నాకు స్థానమి, మీ రాజ్యంలో నాకు ఉండడానికి నాకు భాగ్యం ఇవ్వు అని చెప్పి మనం మొట్టమొదట. చాలామంది ఏమంటారంటే ప్రార్థన చేసేటప్పుడు నేను పాపిని, నేను దీనుడను, నేను దౌర్భాగ్యుడను అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒకసారి యేసయ్య రక్తంలో కడగబడిన తర్వాత వాళ్ళు ఏమైపోయినరు? వాళ్ళు పరిశుద్ధులు అయిపోయినరు. ఇంకా పాపిని 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 అని అంటూ ఉంటారు. అది చాలా తప్పు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించేసిండు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సరే, ఒకవేళ వీళ్ళు అన్నట్టే మనం ఆ మాటకే వద్దాం. ఒకసారి నేను పాపం ఒప్పుకొని బ్యాప్టిజం తీసుకొని నా పాపం అంతా కడిగేసింది. కానీ ప్రభువా నీ నామంలో దయ్యంలో నిలగొట్టినా, నీ నామంలో ఇది చేసినా, నీ నామంలో అది చేసినా అని చెబుతున్నటువంటి వారిని దేవుడు మీరెవరో నేను ఎరగను, అక్రమం చేయవారులారా నా ఇద్దరు నుండి పొండి అని ఎవరిని అన్నాడు? మరి ఇప్పుడు బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళే కదా ఆయన నామంలో దయ్యంలో నిలగొడతారు, బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళే కదా ఆయన నామంలో స్వస్థతలు చేస్తారు. మరి ఎవరిని అన్నాడు అక్కడ ఆ మాట? ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అనేకులు అనేక విధమైన చెప్తూ ఉంటారు, కానీ మనం ఆ సత్య మాధుర్యాన్ని మనం గ్రహించాలి. ఆ యొక్క ఉపదేశాన్ని మనము లక్ష్య పెట్టాలి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఉన్నది ఉన్నట్టుగానే మీరు ఉపదేశింపబడిన ఎడల మీరు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. చాలామంది ఆ యొక్క బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగానే ఇతరులకు బోధిస్తూ ఉండి ఆ సత్యాన్ని, ఆ మాధుర్యాన్ని మరుగున పెడతా ఉన్నారు. అనేకమైనటువంటి ప్రజానికము ఈరోజు రక్షణ పొందవలసినటువంటి ఈ ఈ యొక్క మంచి ఆ యొక్క అవకాశాన్ని వాళ్ళకు అడ్డుగా నిలబడ్డారు. అనేక మంది ఆ యొక్క ముస్లింలు కూడా రక్షణలోకి వస్తూ ఉంటుంటే వారికి ముగ్గురు దేవుళ్ళని, తండ్రి అని, కుమారుడని ఆ యొక్క ఉపదేశిస్తూ ఉన్నది ఉన్నట్టుగానే ఉపదేశిస్తూ అనేక ఆత్మలకు ఆటంకంగా ఉన్నారు. దేవుడు పరిశుద్ధ లేఖనము స్పష్టంగా చెప్తా ఉంది, దేవుడు ఒక్కడుంటేనే దేవుడు. అర్థమవుతుందా? శరీరధారిగా ఉన్నటువంటి ఆ దేవుడు మనకు ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడో అది కూడా పరిశుద్ధ లేఖనంలో పొందపరిచింది.
దేవుడు అంటే ఎవరంటే అసలు దేవునికి మానవునికి ఏ పొంతన లేదు. దేవుడు ఏమంటున్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు. ఆయన భూమి మీద కాలు పెడితే ఆయన కాలు గోరు కూడా మనకు కనబడదు. అంతటి గొప్ప ఆకారం కలిగినటువంటి ఆ దేవుడికి మానవుడికి ఎలాంటి పొంతన లేదు, ఎలాంటి పొంతన లేదు. దేవుడు కుమారుడు అనడానికి ఆయన మనని సృష్టించుకున్నాడు కనుక ఆయన సృష్టించిన సృష్టిని మనని కుమారుడితో పోల్చిండు. మరి యేసు ప్రభు ఎవరు? ఆయన కుమారుడు అని ఎందుకు అన్నాడు అని అంటే ఆయన నరావతారిగా ఈ లోకానికి వచ్చిండు, శరీరధారిగా ఈ లోకానికి వచ్చిండు గనక ఆయన కుమారుడు అనబడిండు, కానీ ఆయన కుమారుడు కాదు. ఆయనే ఈ లోకానికి శరీరధారిగా వచ్చిండని వాక్యం చెప్తా ఉంది. ఒక మాట ఇది చూసుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి అమ్మా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. గలవారైనందున కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు అయినందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని ఆయన అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా ఏమంటుండంటే మనము రక్త మాంసములు కలిగిన వారమై, ఏ విధంగా రక్త మాంసములు కలిగిన మహిమాదేహంతో దేవుడు సృష్టిస్తే రక్త మాంసములు ఎప్పుడు కలిగినాయో ఆ విషయాన్ని కూడా బైబిల్లో చక్కగా దేవుడు పొందపరిచాడు. మనము దేవుని బిడ్డలుగా సృష్టింపబడి ఎవరు బిడ్డలుగా మారినాము? అపవాది బిడ్డలుగా మారినాం. మీరు అపవాది సంబంధులు, మీ తండ్రి అయిన అపవాది అని, సాతాను అని దేవుడు 2 చోట్ల 3 చోట్ల సంబోధించి అనేక చోట్ల కదా. మనము అపవాది సంబంధులమై రక్తమాంసములు కలిగిన వారమైతిమి. ఆయన మహిమ దేహాన్ని మనము ఇచ్చినప్పుడు మనం ఆ మహిమను పోగొట్టుకుని మనం ఏమైనాం? రక్తమాంసములకు గలవారమైనాం. అయితే ఆ విషయాన్ని ఇక్కడ ఆ యొక్క హెబ్రీ పత్రికలో ఎంత చక్కగా మనకు వివరిస్తున్నాడంటే, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఎవరు? దేవాది దేవుడే రక్త మాంసములలో పాలివాడాయిండు. ఆయననే శరీరధారిగా ఈ లోకానికి రక్త మాంసములు ధరించుకొని వచ్చిండు. హల్లెలూయా. అంతటి ఆ మాధుర్యాన్ని మనం అర్థం చేసుకోకుండా మనము ఇతరులకు మనము బోధించేటటువంటి ఆ బోధ ద్వారా అనేకులకు ఆటంకంగా ఉన్నాం. దేవుడు ఒక్కడే అని చెప్తుంటారు, ప్రపంచమంతా దేవుడు ఒక్కడే అంటుంటే మీరు ముగ్గురు అని చెప్తుంటే దేవుని దగ్గరికి రావాల్సిన వారు ఇంకా కూడా ఏమైపోతున్నారు? ఆటంకంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఆలోచనలు పడుతున్నారు, మీకు ముగ్గురు మాకు ముగ్గురు, మరి లేఖనాలలో ఒక్కరని ఉన్నారని చెప్పి ఆ ఒక్కరు అసత్యంలో ఉన్నారు. ఎక్కడ? ఏ అసత్యంలో ఉన్నారు? ఇశ్రాయేలులాగానే వారి హృదయం కొంతవరకు కఠినపరచబడ్డదన్నారు అని రాయబడినది బైబిల్లో. కానీ వీళ్ళైతే కఠినం లేకున్నా కానీ వాళ్ళకు సత్యం తెలియకుండా మన వాళ్ళే ఆటంకంగా ఉన్నారు, మన వాళ్ళే అడ్డుగా చెప్తా ఉన్నారు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. కనుక ఇక్కడ ఆ దేవుడే రక్త మాంసములలో పాలివాడు అయినట్టు ఆ దేవుని వాక్యం చెప్తా ఉన్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారమును నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. హల్లెలూయా. ఈ విషయానికి నేను చాలామంది సంఘ కాపురులతో నేను విన్నది ఏంటంటే, ఆయన దేవునితో అంత భక్తిగా అంత దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేవాడిగా నడిచిండు కనుకనే ఆయన అంత గట్టిగా అనగలిగిండు అన్నట్టు కాదు. ఈయన ఎవరు అంటే ఆయన దేవుని పట్ల, ఏ పట్ల? మోషే ధర్మశాస్త్రం పట్ల అత్యధిక ప్రేమ కలిగిన వాడై ఉండే
కనుక మోషే ధర్మశాస్త్రాన్ని బాగా అనుసరించిన వాడై ఉండి ఆయన దేవుడు అని వేరే వాళ్ళు అనకూడదు, వేరే వాళ్ళని దేవుడు అనకూడదు అనేటువంటి ఆ మాట ఉంది కదా, దాని ప్రకారము యేసు ప్రభు దేవుడు అన్న వారిని ఏం చేస్తుండే? చంపుతుండే. ఈయన ఎవరు? ఈయన యూదుడు. ఈయన ఆ యొక్క దేవుని పట్ల, యెహోవా దేవుడి పట్ల, యెహోవాగా ఆ యొక్క మోషే ధర్మశాస్త్రం పట్ల ఆయన అధిక ప్రేమ కలిగిన వాడై ఉండే. కానీ ఆయనకి ఎప్పుడు ఈ మాట చెప్తున్నాడు అంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడు అంటే, ఆయన ఆ సర్వాధికారి అయిన దేవుడు నేనే అని యేసు ప్రభుల వారిగా ఆయనకు కనబడి అర్థమైనప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను ఇంతకు ముందుకు మోషే ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉన్నా, నేను ధర్మశాస్త్రంలో ప్రావీణ్యుడనై ఉన్నా, నా యొక్క స్థితి మీకు తెలుసు కదా, యేసు ప్రభుల వారు దేవుడు అన్న వాళ్ళని నేను హతమార్చిన, కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నా? ఆయననే దేవుడని గ్రహించినట్టు కదా, నేను ఆ యొక్క మోషే ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉన్నవాడిని కదా, నేను ఇప్పుడు దేవుడని నమ్మినాను కదా, మీరెందుకురా బాబు ఇంకా నమ్ముతలేరు? నేను మీకన్నా ముందే ఒక అడుగు ముందేసి యేసు ప్రభు దేవుడు అన్నవాడిని నేను అనేక విధములుగా నేను చెరపట్టుకొని వచ్చినవాడిని కదా, నేను మొదటి వాడినే కదా, అదే నేను చెప్తున్నా, ఆ యేసయ్యనే దేవుడని మీరు నన్నన్న చూసి నేర్చుకుంటారు, ఆ యేసయ్య దేవుడని అని చెప్పి అక్కడ ఆ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని కూడా గ్రహిస్తలేరు. ఈయన దేవుడు అని చెప్పిన వాళ్ళను చంపినటువంటి వ్యక్తి ఆయననే యేసయ్య దేవుడు అని చెప్తున్నాడంటే ఇంకా కూడా వీళ్ళు గ్రహిస్తలేరు. ఎవరు గ్రహిస్తలేరు? యేసు ప్రభును దేవుడని ఒప్పుకొని క్రైస్తవంలోకి వచ్చిన వాళ్ళే. ఆయన కుమారుడు అంటే క్రైస్తవంలోకి రావాల్సిన అవసరం లేదు. యెహోవాని ఆరాధించుకోవచ్చు, ఆ తర్వాత పైన ఉంటుంది. యెహోవాని ఆయన దేవుడు ఏమంటాడంటే, ఏ నామములో విడుదల అనే మాట స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ఏ నామములో రక్షణ అనే మాట స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ఏ నామములో బ్యాప్టిజం అనే మాట స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. కేవలము నామము కొరకే ఈ పరిశుద్ధ లేఖనంలో అనేక విధమైనటువంటి ఉపదేశాలు మనకు తెలియజేసిండు. యెషయా పత్రికలో ఆయన ప్రవచనం ఉంటుంది. ఆయన ఈ లోకానికి దిగి వచ్చే ముందు ఆయన అనేక విధమైనటువంటి ప్రవక్తలను పంపించి ఆయన రాకడను అనేకులకు చూపిస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఒక ప్రాంతానికి ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి రావాలంటే ఆయన కింద అధికారులందరూ వచ్చి ఆయన కొరకు అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని శుభ్రపరిచి, ఆ ఉన్న స్థలాన్ని పరీక్షించి, ఆ ఉన్న స్థలాన్ని ఆ యొక్క ప్రొటెక్ట్ చేసుకొని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆయనను ఆయన వస్తాడు. అలాగే పరిశుద్ధమైనటువంటి ఆ సర్వాధికారి సృష్టికర్త సృష్టిలోనికి వచ్చే ముందు అనేక విధమైనటువంటి ఆ యొక్క ప్రవక్తల చేత ప్రవచనాలు జరిపి, ప్రవచనాలు ద్వారా మాట్లాడి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ వివరణను విడిచిపెట్టి ఆయనను కుమారుడుగా, ఆయన సర్వాధికారి అధికారము లేనివాడిగా ఆ యొక్క మాటలు చెప్తా ఉన్నారు. నాకు నిజంగా చాలా బాధ వేస్తుంది. ఆయన సర్వాధికారి అయిన దేవుడని వాక్యం స్పష్టంగా చెప్తా ఉన్నది. యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం చూడండి అమ్మా. ఇరవై 24వ వచనం 8వ అధ్యాయం. మైక్ తీసుకోండి. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదరని మీతో చెప్పి తిని నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరని విశ్వసించాలట? యోహాను గారు రాసినటువంటి పత్రికలో మాట్లాడుతున్నటువంటి మాట ఏమని విశ్వసించాలట? ఆయనని విశ్వసించాలట.
ఆయనని విశ్వసించకపోతే మనం ఏమవుతామట? పాపములోనే ఉంటామట. ఆ యొక్క విశ్వాసం అనేది ఏంటి? విశ్వాసం గురించి హెబ్రీ పత్రికలో కానీ తిమోతి పత్రిక విశ్వాసం గురించి ఎంత గొప్పగా రాయబడ్డది. ఏమని అసలు విశ్వసించాలా? నమ్మకం గురించి మాట్లాడుతూ ఉంటాడు అనేక విధముల చోట. ఏమని నమ్మాలా? ఈ విషయాలన్నిటిని వదిలేస్తూ ఉన్నారు ఈరోజు క్రైస్తవ్యం అంతా. ఏమని విశ్వసించాలా, ఏమని నమ్మాలో పరిశుద్ధ లేఖనం స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నది. ఏమని కాగా మీరు పాపములోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. యేసుప్రభుల వారు వచ్చినప్పుడు ఆ యొక్క సువార్త ప్రకటించినప్పుడు మొదట ఆ యూదులకే కదా ఆ సువార్త ప్రకటించింది. ఆ యూదులకు ఎవరిని విశ్వసిస్తున్నారు? ఆ యొక్క మోషే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి దేవుడినే కదా. ఆ ధర్మశాస్త్రం అనుసరించినప్పుడు ఆ యొక్క యోహాను గారు అంటున్నారు, ఆ యొక్క యోహాను గారితో దేవుడు మాట్లాడుతాడు, నేనే ఆయననని మీరు విశ్వసించకపోతే మీరు పాపంలో నుండి చచ్చిపోతారని దేవుని వాక్యం చెప్తా ఉంది. కానీ ఈరోజు అనేకులు ఆయన రక్షకుడని, ఆయనకు ఇంకా పైన ఒక దేవుడు ఉన్నాడని, ఆయనకు అధికారం లేదని అనేక విధానంగా మాట్లాడుతాడు. ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన వచ్చిన విధానాన్ని అన్నిటినీ కనుక బైబిల్ని పరిశీలిస్తే దేవుడు ఆ ఒక మహోత్తరమైనటువంటి ఆ ఉద్దేశాన్ని మనకు బయలుపరుస్తూ ఉంటాడు. మనకి ఈ లోక జ్ఞానం అవసరం లేకపోవచ్చు, ఈ లోక జ్ఞానం ఒకవేళ ఒక్కొక్కరికి ఈ చదువు ఉండకపోవచ్చు, కానీ ఈ పరిశుద్ధ లేఖనం అది ఈ లోక జ్ఞానం కంటే ఉన్నతమైనది, అది గొప్పది. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఇర్మియా 31 మొదటి వచనం చూడండి అమ్మా. యెహోవా వాక్కు ఇదే కాలమున ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలులను అందరిని ఏమంటున్నాడు? వారికి నేను దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. అదేవిధంగా మొదటి పేతురు 2వ అధ్యాయం 10వ వచనం చూడండి అమ్మా. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడవరిన వారైతిరి. హల్లెలూయా. ఒకప్పుడు మనము ఆ దేవాది దేవుణ్ణే మనం ఆరాధించినాము, కానీ మనము కనికరింపబడిన వారం కాము. ఎందుకనగా మనము బలుల ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళవలసిన వారం అయి ఉంటిమి. కానీ ఇప్పుడు కనికరం పొందిన వారమై ఉన్నాం కనుక మనం ఏమవుతున్నాం? ఆయన సన్నిధికి ఆ యొక్క సరాసరి మీరు డైరెక్ట్గా ఎవరితో మాట్లాడుతున్నారు? దేవునితో మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఈ అవకాశం మనకు లేదు. ఎజ్రా పత్రికలో ఆ యొక్క మాట రాయబడి ఉంటుంది. ఆయన వారి యొక్క సంఘముని తీసుకొచ్చి సంఘపు బయట గోనె పట్టాలు కట్టుకొని బూడిద రాసుకొని వారు చేసినటువంటి ఆ అపరాధము నిమిత్తం ఏడ్చి కన్నీళ్లు పెడతా ఉంటారు. పెట్టి ఏమని నిర్ణయిస్తారంటే వాళ్లకు దేవునితో మాట్లాడే అవకాశం లేదు, కానీ ఆ యొక్క ఎజ్రా గారు వారి మధ్యలో నిలబడి మాట్లాడుతూ ఉంటారు. మీరు చేసింది దేవునికి ఇష్టమైన పని, మీరు అన్యులను పెళ్లి చేసుకున్నారు కనుక ఇప్పుడు ఏం చేయాలి? మీరు వాళ్ళందరినీ విడిచిపెట్టి దేవుని దగ్గర గోజాడండి అని చెప్పేసి వారి దగ్గర మాట్లాడుతుంటారు. అటువంటి పరిస్థితే కనుక ఇప్పుడు మనలో ఉంటే మన పరిస్థితి ఏందో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఒక నరహత్య చేసిన వాడి పరిస్థితి ఏంది? అప్పుడు వాళ్ళు ఆ యొక్క అన్య స్త్రీలను పెళ్లి చేసుకురు కాబట్టి విడిచిపెట్టారు, బలులు అర్పించారు, గోదాడిరు, విడిచిపెట్టారు కాబట్టి అయిపోయింది. ఇప్పుడు నరహత్య చేసినోడు ఏం చేయాలా? నరహత్య చేసినోడు మళ్ళీ నరుని బతికియగలుగుతారా? బతికియలేరు. విడిచిపెట్టడం అంటే ఏంది? కానీ ఆనాడు బలుల ద్వారా ఆ దేవుని దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఆ దేవుడే బలి అయిపోయి మనల్ని మనకు సమాధానం కలుగజేసుకోండు. అందుకే దేవుడు ఏమంటుండు? ఉచితంగా ఇచ్చిన అంటుండు. వేరేలను ఎవరినో పంపేలో ఒక విషయాన్ని నేను చాలా స్పష్టంగా సూటిగా అడుగుతున్నా.
మనిషి దేవునికి ఏమాత్రం కూడా సరిపోయినటువంటి దేవుడు. దేవునికి కుమారుడు అయ్యే ఆ యోగ్యత కావాలి అంటే దేవుడు ఎలాంటి వాడిని సృష్టించాలి? మరి యొక్క ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నటువంటి వ్యక్తినే సృష్టించాలి. దేవుడైతే కుమారుడు అనగా ఇచ్చే ఒక మనిషిని ఆ యొక్క మనిషి రూపంలో సృష్టించుకోడు. ఒకవేళ సృష్టించుకుంటే మనమందరం కూడా ఏమైపోతున్నాం? మనం కూడా ఆయన పిల్లలమే, కుమారులమే. యేసు ప్రభుల వారితో మనం కూడా సమానం అయిపోయి ఉంటుంటిమి కదా. ఆయన మనిషిగా కుమారుని చేసుకుంటే మనం కూడా ఆయన కుమారులమే అని దేవుడు చెప్తా ఉన్నాడు. మరి యేసు ప్రభుల వారికి మనకు తేడా ఏంటి? ఆయన మనిషిని కనుక కుమారుడు అనుకుంటే, ఆయన సృష్టించుకున్నాడు అని అనుకుంటే ఏ విధమైనటువంటి సృష్టి? ఆయనకు పెళ్ళ, ఆయనకు భార్య ఉందా అంటే ఏ విధమైనటువంటి భార్య కావాలా? అసలు దేవునికి మానవ బలహీనతకి ఏమన్నా సంబంధం ఉందా? ఆ విషయాన్ని మనం గ్రహించాలి. దేవునికి మానవులకు ఉన్నటువంటి బలహీనతకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం దేవుడు అంతటి గొప్ప ఆకారమైండి మనల్ని మానవుడిగా సృష్టించి ఆయన కేవలము మన పాపముల కొరకు మనకు సమాధానం కలిగజేయడం కొరకే ఆయన మహిమను విడిచి శరీరధారిగా వచ్చిండు. ఇది సత్యమైన వాక్యం చెప్తా ఉంది. మొదటి పేతురు 1వ అధ్యాయం 10వ వచనం. మీకు కలుగు, మొదటి పేతురు 1వ అధ్యాయం 10వ వచనం. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలుగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించుడు. ఎవరి ఆత్మనంట అమ్మా? ఎవరి ఆత్మ అని రాయబడ్డదాడా? మైకు పట్టుకొని చెప్పండి. ఎవరి ఆత్మ? క్రీస్తు ఆత్మ. ఇప్పుడు అక్కడ ఇంకో చోట ఏమనుంది? మరి యొక్క ఆత్మ అని ఉంది కదా అక్కడ అని అంటారు. ఇక్కడ ఏమని రాయబడ్డది? క్రీస్తు ఆత్మ, వేరే మరి యొక్క ఆత్మ కాదు. ఈ సత్యాన్ని ఇంకొక చోట రాయబడి ఉంటుంది. ఒక మనుష్యునికి చేయు సంగతులన్నీ తన మనిషి ఆత్మకే తెలియను కదా, అలాగే దేవుని యొక్క సంగతులు దేవుని ఆత్మకే తెలియనని ఉన్నది. ఆయన ఆత్మను మనలో పెట్టిండు. ఆయన ఆత్మ చేత మనని సత్యంలోనికి నడిపిస్తుండు. ఆ సత్యోపదేశాన్ని మనం ఎలాగూ మరుస్తాం? ఇక్కడ ఆత్మ అనగా మరొకటి కాదు కదా. ఇప్పుడు పరిశుద్ధ లేఖనంలో మీరు ఎందుకని దేవుని సత్యాన్ని నమ్మకుండా, ఎందుకు ఆయనను ఆ గాయంలో ఏలుబెట్టి చూసేదాకా నమ్మను అనే విధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారు? అక్కడ వేరొక ఆత్మ అని అక్కడ రాయబడ్డది, ఇక్కడ క్రీస్తు ఆత్మ అని రాయబడ్డది. మరి ఇప్పుడు క్రీస్తు ఆత్మ దేవుడు ఒక్కడే అన్న మాటకు ఇవన్నిటికీ ఒక పొంతన కలిగి ఉన్నదని ఎందుకు నమ్మట్లేరు? ఎందుకు విశ్వసించట్లేరు? ఎందుకు ఈ మాటను, ఈ మాధుర్యాన్ని ఎందుకు గ్రహించట్లేరు? ఇది క్రీస్తు ఆత్మ అని ఎందుకు నమ్మబుద్ధి కావడం లేదు మీకు? ఏ ఆత్మ మీలో ఉండి మిమ్మల్ని నమ్మింపజేసి ఒక చోట అంటాడు యేసు ప్రభు అని ఒప్పుకోవాలంటే ఏం కావాలట? పరిశుద్ధాత్మ కావాలంట. ఆయననే దేవుడని, ఆయననే ప్రభు అని ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్మ కావాలంట. పరిశుద్ధాత్మ లేకుంటే ఒప్పుకోలేరట. మరి మనం ఏ ఆత్మ కలిగి ఉన్నాం? ఆయన దేవుడని ఒప్పుకోవడానికి మనకెందుకు ఆటంకం కలుగుతుందో మనని మనం పరీక్షించుకోవాలి. ఆ విషయాన్ని మనం గ్రహించాల. మిత్రులారా, మనకు సమయం లేదు. ఆ సమయము, ఆ యొక్క ఇచ్చినటువంటి సమయాన్ని మనము అధికముగా ఆయన దగ్గర గోజాడటమే ఒక మంచి లక్షణము మానవుడికి. చాలామంది ఏమనుకుంటారంటే చదువు కాదు, చదవడం కాదు, ఎంత చదివినా అది మైండ్కి ఎక్కదు. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది. ఎక్కడ? ఆయన ఎవరు? నయమానా? ఆయన వాక్యాన్ని చదువుతున్నటువంటి వ్యక్తి రథంలో పోతూ, అమ్మా ఏం పేరు ఆయన పేరు?
ఆయన రథంలో పోతూ దేవుని వాక్యాన్ని ఉపదేశాన్ని చదువుతుంటే అప్పుడు దైవజనుడు వచ్చి, మీరు చదువుతున్నది నీకు అర్థమైందా అంటే, నాకు ఎవరన్నా ఉపదేశించకపోతే నాకు ఎలాగో అర్థమవుతుంది అని అన్నాడు. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తారంటే వాక్యాన్ని చదవడం కాదు, ఈ లోక జ్ఞానం వెర్రితనంతో సహా బిఏలు ఎంఏలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా బైబిల్ చదివితే అర్థం కాదు. ఆయనను మొట్టమొదట అడగాలి, దేవా నాకు అర్థం చేయి, నాకు ఈ నాయన, నాకు జ్ఞానం ఈ నాయన అని దేవుని అడగాల. నీ అహంకారం చేత నువ్వు దేవుణ్ణి నాయన అనలేకపోతున్నావేమో, నీ చదువు చేత దేవుని దగ్గరికి వచ్చి అడగలేకపోతున్నావు, నాకు చదువు ఉంది నేను ఎందుకు అడగాలనుకుంటున్నావేమో. నీకు ఆ జ్ఞానం అర్థం కాదు, ఆ దేవుడు అర్థం కాడు. నీకు చదువు ఉంది, నీకు అధికారం ఉంది, దేవాన్ని కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నా అనలేకపోతున్నావేమో. ఎందుకంటే నీ హోదా అడ్డొస్తుందేమో, నీ ఆస్తి అడ్డొస్తుందేమో, నీ అంతస్తు అడ్డొస్తుందేమో, లేకుంటే నీ చదువు అడ్డొస్తుందేమో. కనుక దేవుని యొక్క పాదాలు పట్టుకొని, ప్రభువా నాకు అర్థం కావడం లేదు, నాకు అర్థం చేయనేదాకా నీకు అర్థం కాడు ఆ దేవుడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? క్రీస్తు ఆత్మనేనట, వేరొక ఆత్మ కాదు. ఆ విషయాన్ని మనం గ్రహించాలా. ఆయన ఒక్కడే, ఆయన శరీరధారిగా ఆయన్నే ఈ లోకానికి దిగి వచ్చిండు, ఆయన ఆత్మనే మనకిచ్చిండు, ఆయననే అన్నీ అయి ఉన్న దేవుడు అని మనము నమ్మి విశ్వసిస్తే ఆయన నామమున మనం అద్భుత కార్యములు చూస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం చూడండి అమ్మా. యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. అందుకు యూదులు నీవు మనుష్యుడవై ఉండి దేవుడని చెప్పుకొనుచున్నావు గనుక చాలమ్మా, ఇంకా వేరే అవసరం ఎందుకు? ఏమని చెప్పుకుంటుండట? దేవుడనని చెప్పుకుంటుండట. ఇక్కడ దేవుని కుమారుడని చెప్పుకుంటుండా? ఏమని చెప్పుకుంటుండట? దేవుడనని చెప్పుకుంటుండట. అందుకే ఆయనను ఏం చేయడానికి? చంపడానికి చూసాడట. ఆ విషయాన్ని మనం ఆ యొక్క దేవుని క్రీస్తును వెంబడించేటటువంటి వారమై ఉండి క్రీస్తును ఎరగకపోతే, క్రీస్తును నేర్చుకోనకపోతే మనం సత్యంలో ఎలాగూ నిలబడగలం? అంతటి మాధుర్యాన్ని మనకిచ్చిండు. నువ్వు మనుష్యుడవై ఉండి దేవుడవని చెప్పుకుంటున్నావు అంటుండు. ఆయన దేవుడై ఉండి శరీరధారిగా వచ్చిన సంగతి అనేక చోట్ల ఆయన శిష్యులకు ఆయన చూపిస్తూ వచ్చిండు. ఆ కొండ మీద రూపాంతరం చెందినప్పుడు ఆయన మహిమను చూపిండు. కాకపోతే మనము గుర్తుపట్టడం కొరకే మర్మంగా రాయబడ్డది పరిశుద్ధ లేఖనంలో. మనం ఆయనను గుర్తించడమే పరలోకానికి మార్గం అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అయితే ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మనుష్యుడవై ఉండి దేవుడు అని చెప్పుకుంటున్నావు. ఎంత గొప్ప మాట! ఆయన దేవుడు అని ఆయనంతటా ఆయననే చెప్తుంటే కూడా నమ్మట్లేరు. ఇంకొక విషయం, అద్భుతమైన విషయం ఉంటుంది. మీకు ఎవరైనా ఈ యూట్యూబ్లో చూస్తున్నటువంటి వీక్షకులకు ఒక మాట, నాకు ఒక ప్రశ్న వచ్చింది. మీరు అపొస్తలుల బోధ అని చెప్పిందని ఆ యొక్క వర్తమానం గురించి ఒక దైవజనుడు ఒక మాట అన్నాడు. సరే, ఏదైనా ఆ యొక్క అనుమానంగా ఉంటే, యేసు ప్రభు నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరనే మాటకు అర్థంని మొట్టమొదట పరీక్షించమని బ్రతిమలాడుకుంటున్నాను. ఆ అర్థాన్ని గ్రహించమని మరొక్కసారి ఈ యొక్క సంఘము ద్వారా వినయముతో బ్రతిమలాడుకొంచున్నాను. ఆయన మాటలో ఉన్న మాధుర్యాన్ని గ్రహించండి. ఆ విషయాన్ని మనం తెలుసుకుంటే ఆ యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. ఇర్మియా గ్రంథం 31-34 చూడండి అమ్మా. నేను వారికి దేవుడనయ్యుందును. జాగ్రత్తగా వినండి, చాలా అద్భుతమైనటువంటి మాట. నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధ నందుదుము అన్న తమ పొరుగువానికి గాని తన సహోదరునికి గాని ఉపదేశము చేయరు. హల్లెలూయా! ఎవరి గురించి చేయరట? యెహోవాని గూర్చి, ఆయన దేవుడని ఎక్కడ ఆయన ఒక ఉపదేశం చేయరని చెప్తా ఉన్నారు. ఆయనను గురించి ఏ ఉపదేశం చేయరట. మరి ఎవరని చేస్తారట?
యేసయ్యనే. ఎలాగంటే ఆయన దేవుడైండి ఎలాగొచ్చిండు? ఆయన శరీరధారిగా వచ్చిండని. ఆ శరీరానికి ఒక పేరుంది, ఆ శరీరానికి ఒక నామం ఉన్నది. అదే నజరేయుడైన యేసు క్రీస్తు నామమని, ఆ నామమునే రక్షణ అని, ఆ నామములే మనకు నిత్య జీవమని, ఆ యొక్క నామముననే మనము సువార్తను ప్రకటిస్తామని ఆ వాక్య ఉపదేశం చెప్తా ఉంది. ఇంకా మీకు సందేహం ఎలా? క్రైస్తవులుగా క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారుగా ఉండి కూడా ఆ సత్యాన్ని, ఆ మాధుర్యాన్ని గ్రహించక క్రైస్తవులన్న పేరు ఎందుకు పెట్టుకున్నారు? ఆ విషయాన్ని మనం ఈరోజు ప్రశ్నించుకోవాలి. అంతటి ఆ యొక్క మాధుర్యాన్ని, ఆ యొక్క గొప్ప విషయాలను దేవుడు ఈ యొక్క వాక్య లేఖనంలో పొందుపరిచిన తర్వాత కూడా మీరు ఇంకా అర్థం చేసుకోకపోతే ఆ దేవుడు ఇంకా బాధపడతా ఉన్నాడు, ఇంకా సమయం ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడైనా తెలుసుకుంటారేమోనని. చివరిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి అమ్మా. నాటువాడును 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అది అధికారులలో ఎవనికిని తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. హల్లెలూయా. ఏది తెలియకపోలేదు వాళ్ళకి? ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడని తెలిస్తే వాళ్ళు సిలువ వేయకపోదురు. ఈరోజు మీకు ఆయన సృష్టికర్త అని, ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని కనుక మీకు తెలిసి ఉంటే ఆయన దేవుడు అని ఒప్పుకుందురు. ఆయనకు తండ్రి అని, ఈయన కుమారుడు అని మీరు అనకపోవుదురు. ఆ విషయాన్ని మీరు గ్రహించండి. ఆ మాధుర్యాలను, అనేక విధమైనటువంటి సత్యాలను దేవుడు పొందుపరిచిండు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని చెప్పినటువంటి మాటకు అర్థాన్ని మీరు ఫస్ట్ గ్రహించండి. పాపం అనగా ఏమిటో మొట్టమొదట గ్రహించండి. పాపం అనగా ఆజ్ఞాతిక్రమే. పాపము ఆజ్ఞ ఇచ్చిన వాడికి, ఆజ్ఞను అతిక్రమించిన వాడికి మధ్యలో జరుగుతున్నటువంటి సంఘర్షణ. ఆజ్ఞను అతిక్రమించిన వాడు పాపం చేసినట్టు, ఆజ్ఞ ఇచ్చిన వాడు అధికారి అయి ఉన్నట్టు. ఆ ఇద్దరి మధ్యలో పాపం లేనివాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడనే చెప్తుంది ఆ వాక్యం. ఆజ్ఞను అతిక్రమించిన వాడు పాపం చేసినట్టు, ఆజ్ఞనిచ్చిన వాడు సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. కనుక ఇక్కడ యేసుప్రభుల వారి లోకానికి వచ్చి నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అంటే అక్కడ అధికారి అయిన దేవుని సూచిస్తూ ఉంది. సర్వాధికారము, సర్వ సృష్టికర్త అయిన దేవుని సూచిస్తూ ఉంది. ఆ విషయాన్ని ఒక్కసారి ధ్యానించండి. ఆ సర్వాధికారి అయిన దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. అందరము